మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ ఫైనల్ గా రిలీజ్ కాబోతోంది. దాదాపు 2 ఏళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రాబోతోంది. ఒక మంచు ఫ్యామిలీ మాత్రమే ఈ సినిమాలో నటిస్తే ఇంత హైప్ బస్ ఉండకపోయేది. కానీ బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, టాలీవుడ్ నుంచి ప్రభాస్ కూడా ఉండడంతో ఈ సినిమాపై అందరి కన్ను పడింది. పైగా ఈ సినిమాను మంచు ఫ్యామిలీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అసలేముందని ఇన్ని కోట్లు పెట్టి నిర్మించారనే ఎక్సైట్మెంట్ ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ లో ఉంటే, మరోవైపు ఇంత భారీ బడ్జెట్స్, పెద్ద పెద్ద స్టార్స్, పైగా ప్రభాస్ చేయడం నిజంగా ఈ మూవీ వేరే లెవెల్లో ఉండబోతుందని అనుకునే అభిమానులు ఉన్నారు. మొత్తానికి 2 వర్గాల మధ్య ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. రేపు రిలీజ్ కాబోతున్న ఈ కన్నప్ప సినిమా ముందు ఉన్న సవాళ్ళేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. కన్నప్ప మూవీని ప్రభాస్ కోసం రిజర్వ్ చేసి పెట్టాడు కృష్ణరాజు. చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా, ప్రభాస్ తన భక్త కన్నప్ప మూవీ రీమేక్ చేస్తే చూడాలని. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన కన్ను మూశాడు. ఆ తర్వాత ఈ కన్నప్ప ప్రాజెక్ట్ మంచువారి చేతుల్లోకి వెళ్లిపోయింది. అయితే కృష్ణరాజు ఉన్న టైంలోనే ఆయన పర్మిషన్ తీసుకున్నట్లు మంచు విష్ణు పలు ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు ప్రభాస్ కంటే గొప్పగా విష్ణు చేశాడా అనేది సినిమా చూస్తే మనకు అర్థమవుతోంది. కానీ కన్నప్ప అంటే కృష్ణరాజే గుర్తొస్తారు. మరి ఆయనను మర్చిపోయేలా చేస్తాడా అనే క్వశ్చన్స్ ఉన్నాయి. పురాణాల ప్రకారం కన్నప్ప పుట్టి పెరిగింది శ్రీకాళహస్తి. అక్కడే శివ భక్తుడిగా కూడా మారాడు. కానీ ఇప్పుడు మంచు విష్ణు కన్నప్ప సినిమాను శ్రీకాళహస్తిలో కాకుండా న్యూజిలాండ్ లో షూట్ చేశాడు. దీనికి ఆయన సమాధానం అడవి, గ్రీనరీ అని చెప్పాడు. శ్రీకాళహస్తిలో కూడా అడవి ఉంది, కానీ గ్రీనరీ ఉండకపోవచ్చు. ఆ గ్రీనరీ వల్ల రియాలిటీకి దూరం అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే న్యూజిలాండ్ షూటింగ్ కాబట్టి భారీగా బడ్జెట్ పెరిగిపోయింది. అదేదో శ్రీకాళహస్తిలోనే షూట్ చేసి ఉంటే రియాలిటీకి దగ్గరగా ఉండేది, బడ్జెట్ కూడా తగ్గేదని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ, ఆ పాత్ర ఫస్ట్ లుక్ ను రివీల్ చేస్తూ వచ్చారు. నిజానికి ఇది మంచి ప్రమోషనల్ స్ట్రాటజీ. కానీ ఆ ప్రమోషనల్ స్ట్రాటజీ వల్ల కన్నప్ప మూవీకి ఒరిగిందేం లేదు. ఆ పాత్రల కాస్ట్యూమ్స్, అలాగే ఆ పాత్రల చేతుల్లో ఉండే ఆయుధాల వల్ల విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. కాస్ట్యూమ్స్, ఆ ఆయుధాల మేకింగ్ విషయంలో చాలా గట్టిగా ఫోకస్ పెట్టాల్సింది. చివరికి పాన్ ఇండియా ప్రభాస్ ఫస్ట్ లుక్, ఆయన చేతిలో ఉన్న కర్రపై కూడా ట్రోల్స్ వచ్చాయంటే అర్థం కావాలి పరిస్థితి ఎలా ఉందో. కన్నప్ప ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇప్పటి వరకు ఎవ్వరు చేయని విధంగా 3 జర్నలిస్టులతో ఒకేసారి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇది కూడా మంచి ప్రమోషనల్ స్ట్రాటజీ. కానీ ఏం చేద్దాం, అది కూడా సినిమాపై హైప్ పెంచడానికి ఎలాంటి సాయం చేయలేదు. పైగా మంచు విష్ణుపై ఎప్పటిలానే ట్రోల్స్ వచ్చాయని చెప్పాలి. దీనికి తోడు మంచు మనోజ్ తో జరిగిన ఫ్యామిలీ పంచాయతీ కూడా కాస్త ఎఫెక్ట్ చూపించింది. ఆ పూర్తి ఎపిసోడ్ లో మంచు మనోజ్ కే సింపతి వచ్చిందనేది అందరికీ తెలిసిందే. సినిమాపై హీరోకు, డైరెక్టర్ కు నమ్మకం ఉండడం సహజం. కానీ ఆ నమ్మకం వల్ల సినిమాకు నష్టం జరగకుండా ఉంటే చాలు. నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం పలు ఓటీటీ సంస్థలు వస్తే తక్కువ కోట్ చేశాయని వాటిని రిటర్న్ చేశాడట. సినిమా రిలీజ్ అయ్యాక భారీ మొత్తంలో డిమాండ్ చేయొచ్చు అని వాటిని రిజెక్ట్ చేశాడట. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణునే చెప్పాడు. సినిమా హిట్ అయితే పర్లేదు, ఓటీటీ బిజినెస్ తర్వాత కూడా చేసుకోవచ్చు. కానీ ఇప్పటికే ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొంటున్న ఈ మూవీకి నెగటివ్ టాక్ లేదా మిక్స్డ్ టాక్ వస్తే పరిస్థితి ఏంటో మరి మంచు విష్ణుకే తెలియాలి. అలాగే థియేట్రికల్ బిజినెస్ లో కూడా విష్ణు తొందరపడ్డాడని చెప్పొచ్చు. ఈ సినిమా రైట్స్ ను అందరికీ ప్రీ రిలీజ్ పద్ధతిలో ఇచ్చేశాడు. అంటే బయ్యర్ల నుంచి ముందుగా కన్నప్ప నిర్మాతలకు ఒక్క రూపాయి కూడా రాదు. వచ్చిన కలెక్షన్స్ వాటిలో నుంచి బయ్యర్లకు షేర్ పోతుంది. అలా ఫైనల్ గా వచ్చేది నిర్మాతల చేతికి. కానీ ఇది చాలా రిస్క్. పైన చెప్పినట్టు మిక్స్డ్ టాక్, నెగిటివ్ టాక్ వస్తే సినిమాను కాపాడడం ఆ శివయ్యతో కూడా అవ్వదు. మరి ఈ మూవీని శివయ్య కాపాడతాడా లేక వదిలేస్తాడా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ ఫైనల్ గా రిలీజ్ కాబోతోంది. దాదాపు 2 ఏళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రాబోతోంది. ఒక మంచు ఫ్యామిలీ మాత్రమే ఈ సినిమాలో నటిస్తే ఇంత హైప్ బస్ ఉండకపోయేది. కానీ బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, టాలీవుడ్ నుంచి ప్రభాస్ కూడా ఉండడంతో ఈ సినిమాపై అందరి కన్ను పడింది. పైగా ఈ సినిమాను మంచు ఫ్యామిలీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అసలేముందని ఇన్ని కోట్లు పెట్టి నిర్మించారనే ఎక్సైట్మెంట్ ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ లో ఉంటే, మరోవైపు ఇంత భారీ బడ్జెట్స్, పెద్ద పెద్ద స్టార్స్, పైగా ప్రభాస్ చేయడం నిజంగా ఈ మూవీ వేరే లెవెల్లో ఉండబోతుందని అనుకునే అభిమానులు ఉన్నారు. మొత్తానికి 2 వర్గాల మధ్య ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. రేపు రిలీజ్ కాబోతున్న ఈ కన్నప్ప సినిమా ముందు ఉన్న సవాళ్ళేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి.
కన్నప్ప మూవీని ప్రభాస్ కోసం రిజర్వ్ చేసి పెట్టాడు కృష్ణరాజు. చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా. ప్రభాస్ తన భక్త కన్నప్ప మూవీ రీమేక్ చేస్తే చూడాలని. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన కన్ను మూశాడు. ఆ తర్వాత ఈ కన్నప్ప ప్రాజెక్ట్ మంచువారి చేతుల్లోకి వెళ్లిపోయింది. అయితే కృష్ణరాజు ఉన్న టైంలోనే ఆయన పర్మిషన్ తీసుకున్నట్లు మంచు విష్ణు పలు ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు ప్రభాస్ కంటే గొప్పగా విష్ణు చేశాడా అనేది సినిమా చూస్తే మనకు అర్థమవుతోంది. కానీ కన్నప్ప అంటే కృష్ణరాజే గుర్తొస్తారు. మరి ఆయనను మర్చిపోయేలా చేస్తాడా అనే క్వశ్చన్స్ ఉన్నాయి. పురాణాల ప్రకారం కన్నప్ప పుట్టి పెరిగింది శ్రీకాళహస్తి. అక్కడే శివ భక్తుడిగా కూడా మారాడు. కానీ ఇప్పుడు మంచు విష్ణు కన్నప్ప సినిమాను శ్రీకాళహస్తిలో కాకుండా న్యూజిలాండ్ లో షూట్ చేశాడు. దీనికి ఆయన సమాధానం అడవి, గ్రీనరీ అని చెప్పాడు. శ్రీకాళహస్తిలో కూడా అడవి ఉంది, కానీ గ్రీనరీ ఉండకపోవచ్చు. ఆ గ్రీనరీ వల్ల రియాలిటీకి దూరం అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే న్యూజిలాండ్ షూటింగ్ కాబట్టి భారీగా బడ్జెట్ పెరిగిపోయింది. అదేదో శ్రీకాళహస్తిలోనే షూట్ చేసి ఉంటే రియాలిటీకి దగ్గరగా ఉండేది, బడ్జెట్ కూడా తగ్గేదని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ ఆ పాత్ర ఫస్ట్ లుక్ ను రివీల్ చేస్తూ వచ్చారు. నిజానికి ఇది మంచి ప్రమోషనల్ స్ట్రాటజీ. కానీ ఆ ప్రమోషనల్ స్ట్రాటజీ వల్ల కన్నప్ప మూవీకి ఒరిగిందేం లేదు. ఆ పాత్రల కాస్ట్యూమ్స్, అలాగే ఆ పాత్రల చేతుల్లో ఉండే ఆయుధాల వల్ల విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. కాస్ట్యూమ్స్, ఆ ఆయుధాల మేకింగ్ విషయంలో చాలా గట్టిగా ఫోకస్ పెట్టాల్సింది. చివరికి పాన్ ఇండియా ప్రభాస్ ఫస్ట్ లుక్, ఆయన చేతిలో ఉన్న కర్రపై కూడా ట్రోల్స్ వచ్చాయంటే అర్థం కావాలి పరిస్థితి ఎలా ఉందో. కన్నప్ప ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని విధంగా 3 జర్నలిస్టులతో ఒకేసారి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇది కూడా మంచి ప్రమోషనల్ స్ట్రాటజీ. కానీ ఏం చేద్దాం, అది కూడా సినిమాపై హైప్ పెంచడానికి ఎలాంటి సాయం చేయలేదు. పైగా మంచు విష్ణుపై ఎప్పటిలానే ట్రోల్స్ వచ్చాయని చెప్పాలి. దీనికి తోడు మంచు మనోజ్ తో జరిగిన ఫ్యామిలీ పంచాయతీ కూడా కాస్త ఎఫెక్ట్ చూపించింది. ఆ పూర్తి ఎపిసోడ్ లో మంచు మనోజ్ కే సింపతి వచ్చిందనేది అందరికీ తెలిసిందే. సినిమాపై హీరోకు, డైరెక్టర్ కు నమ్మకం ఉండడం సహజం. కానీ ఆ నమ్మకం వల్ల సినిమాకు నష్టం జరగకుండా ఉంటే చాలు. నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం పలు ఓటీటీ సంస్థలు వస్తే తక్కువ కోట్ చేశాయని వాటిని రిటర్న్ చేశాడట. సినిమా రిలీజ్ అయ్యాక భారీ మొత్తంలో డిమాండ్ చేయొచ్చు అని వాటిని రిజెక్ట్ చేశాడట. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణునే చెప్పాడు. సినిమా హిట్ అయితే పర్లేదు, ఓటీటీ బిజినెస్ తర్వాత కూడా చేసుకోవచ్చు. కానీ ఇప్పటికే ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొంటున్న ఈ మూవీకి నెగటివ్ టాక్ లేదా మిక్స్డ్ టాక్ వస్తే పరిస్థితి ఏంటో మరి మంచు విష్ణుకే తెలియాలి. అలాగే థియేట్రికల్ బిజినెస్ లో కూడా విష్ణు తొందరపడ్డాడని చెప్పొచ్చు. ఈ సినిమా రైట్స్ ను అందరికీ ప్రీ రిలీజ్ పద్ధతిలో ఇచ్చేశాడు. అంటే బయ్యర్ల నుంచి ముందుగా కన్నప్ప నిర్మాతలకు ₹1 కూడా రాదు. వచ్చిన కలెక్షన్స్ వాటిలో నుంచి బయ్యర్లకు షేర్ పోతుంది. అలా ఫైనల్ గా వచ్చేది నిర్మాతల చేతికి. కానీ ఇది చాలా రిస్క్. పైన చెప్పినట్టు మిక్స్డ్ టాక్, నెగిటివ్ టాక్ వస్తే సినిమాను కాపాడడం ఆ శివయ్యతో కూడా అవ్వదు. మరి ఈ మూవీని శివయ్య కాపాడతాడా లేక వదిలేస్తాడా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ.